రైట్. ఏపీలో అంగన్వాడీల నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా విజయవాడలోని లెనిన్ సెంటర్ నుంచి ధర్నా చౌక్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు. అంగన్వాడీల సమ్మెకు సియుటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో 1,04,000 మంది అంగన్వాడీలు ఉసురు సీఎం జగన్మోహన్ రెడ్డికి తగులుతుందని, రాబోయే ఎన్నికల్లో జగన్ను గద్దె దిగడం ఖాయమంటున్న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో మా ప్రతినిధి లీలా మరిన్ని వివరాలు అందిస్తారు. లీలా, అంగన్వాడీల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలందరూ కూడా 8 రోజులుగా నిరాద్వాదంగా సమ్మె కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క రోజు నల్ల రిబ్బన్లు కడుతూ, అలాగే రైల్వే స్టేషన్ నుంచి కూడా వారందరూ కూడా ర్యాలీలుగా వస్తూ ఈ రోజు అయితే లెనింగ్ సెంటర్ నుంచి కూడా ర్యాలీగా రావడం అయితే జరిగింది. వివిధ రకాలైనటువంటి వారు అన్ని భాషల్లో కూడా వాళ్ళు ఏ రకంగా చెప్తున్నా ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఎందుకింత మొండి వైఖరి వ్యవహరిస్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిఐటియు తరపునటువంటి ఏఐటియుసి, సిఐటియు అన్ని 3-4 సంఘాలు కూడా ఇక్కడ ప్రధానంగా ఏర్పడి వీరందరూ కూడా వీరికి మద్దతు ఇచ్చేందుకు వచ్చారు. అయితే ప్రభుత్వం మొండి వైఖరిని ఏ రకంగా చూడాలనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రభుత్వం గత 8 రోజులుగా కూడా వీరు సమ్మె కొనసాగిస్తున్నారు. పిల్లల్ని, వారి భార్యాభర్తల్ని, కుటుంబాలని అందరినీ వదిలేసి ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడికి వచ్చి కూర్చొని వారి ప్రధానమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీన్ని పట్టనట్టు వ్యవహరిస్తుంది. ఎలా చూడాలి వైఖరిని? ఇప్పుడు దీంట్లో వీళ్ళ సమస్యనే కాదమ్మా, ఈ 8 రోజులుగా మురికివాడలో ఉండేటువంటి పేద పిల్లలకు పౌష్టికాహారం లేదు, గర్భిణీ స్త్రీలకు చూసే దిక్కు లేదు. ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే అంగన్వాడీని పిలిచి చర్చలు జరపండి. ఇక్కడ గొంతెమ్మ కోరికలు ఏం లేవు, సులభంగా పరిష్కారం అయ్యేదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అందరికీ చెప్పింది, అన్ని జిల్లాలో చెప్పాడు, మీకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా. తెలంగాణలో 13,600 ఉంది. ఇప్పుడు సీతక్క మొన్ననే చెప్పింది 18,000 చేయాలని ఆలోచిస్తున్నామని. ఆ రకంగా 18,000 కాకపోవచ్చు, 13,600 ఇంకో 1000 పెంచుకుంటే 14,600 ఇచ్చేస్తే వీళ్ళు తాత్కాలికంగానే కొంత ఉపశమనం లభిస్తుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత చూడొచ్చు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. అట్లా గ్రాట్యుటీ అనేది చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వాన్ని. గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది అంగన్వాడీ కానీ సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ప్రభుత్వానికి మెదడుందా, పనిచేస్తుందా లేదా, అహంకారం తప్ప ఏం కనపడడం లేదు. సార్ చెప్పండి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఫైనల్ గా ఎవరైతే ఉన్నారో వీరందరికీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఎప్పటికైనా అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా వహించాల్సి వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి సార్, అంటే ఈ ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? పచ్చి అబద్ధాలతో, పచ్చి మోసాలతో వ్యవహారం చేస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పెంచింది కేవలం 1000 రూపాయలు, 4,500 పెంచిన రకం. గత ప్రభుత్వం పెంచిన దాన్ని వీరి ఖాతాలు వేసుకుని నేను పెంచిన రకం చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. రామ్ గోపాల్ వర్మ చెప్పడం, మరొకరు చెప్పడం, ఇవాళ అంగన్వాడీ కార్మికులు మోసం చేస్తూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఏదైతే ఉందో అసలు ఆ ట్యాగ్ చెప్పండి సార్. అసలు రామ్ గోపాల్ వర్మ అంటా ఉన్నాడు, అంగన్వాడీలకి వల్లిబల్సి వాళ్ళ సమ్మె చేస్తూ ఉన్నారు. కేవలం 1 గంట పని మాత్రం అంటూ ఉన్నారు. రోజుకి 13-14 గంటలు పని చేస్తూ ఉన్నారు. 27 రకాల విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యాప్లతో 5-6 రకాల యాప్లతో సస్తా ఉన్నారు. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళతో పనులు చేస్తూ ఉన్నారు. ఒక పని కాదు, ఇవాళ అట్లాంటి వెట్టిచారు చేయించుకుని వాళ్ళ వీళ్ళకి పోటీగా మళ్ళీ వాలంటీర్ దిగి వచ్చి వాళ్ళకి ఇచ్చేదేం లేదు. రేపు వాళ్ళు విధులకు రావాలి. ఇలాంటి మోసగాడుతనం వదిలేసి ఇప్పుడైనా సరే ఈ కార్మికులకు న్యాయం చేయాలి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు మాట్లాడుతుంది, కానీ న్యాయం చేయట్లేదు. అయితే సార్ చెప్పండి, ఏ రకంగా చూస్తారు ఈ ప్రభుత్వం మొండి వైఖరిని? మీరు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అందరికి ఎలా మద్దతు ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ గత 8 రోజుల నుంచి సమ్మె కొనసాగుతుంది. జగన్ ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. మంత్రులు నామమాత్రమ చర్చలతోటి చాలా కాలయాపన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 1,03,000 మంది అంగన్వాడీలు ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే సమ్మె పైన చాలా దుర్మార్గంగా తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరిపించి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతోటి మేము అంగన్వాడీలు నిర్వహిస్తామని ప్రభుత్వం బెదిరింపులకు దిగడం అనేది చాలా దుర్మార్గమైన వైఖరి. దీన్ని విడనాడాలి. ఇప్పటికే సిఐటి, ఏఐటిసి, ఐఎఫ్టి 3 సంఘాల ఆధ్వర్యంలో లక్షలాది మంది సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం జగన్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలిచి సమ్మెని పరిష్కారం చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అయితే చూశారు కదా, ఓవరాల్ గా అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా మొత్తం అంగన్వాడీలందరికీ కూడా మద్దతుగా నిల్చున్నారు. అంగన్వాడీలకు వచ్చేటటువంటి కనీస వేతనం అయినా ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మె ఆగేది లేదు, కొనసాగిస్తాం. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిర్వహించడానికి కూడా వెనకాడబోమని అయితే మాత్రం మొత్తం ఏవైతే ఉన్నాయో అంగన్వాడీలకు సపోర్ట్ చేస్తున్న సంఘాలన్నీ కూడా చెప్తున్నాయి. కెమెరా పర్సన్ కిషోర్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.